ఇది మన కులాల గొడవలు ఉన్న సమాజం మంది, కుల సంస్కృతులు ఉన్న సమాజం మంది. అంటే మనిషి తాలూకు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిన ఆఫ్రికా వెళ్తే తెగలు ఉంటాయి, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో రకమైన వర్ణాల మీద గొడవ ఉంటుంది. మనకి కులాల గొడవలు ఉన్నాయి, అది యాక్సెప్ట్ చేద్దాం. ఉన్నాయి కొన్ని కులాలు అత్యధికంగా ఉన్నాయి, ఎక్కువ స్థానాలు ఉన్నాయి, ఎక్కువ అధికారం ఉంది. నేను దానేం కాదంటలేదు, దాన్ని ఎవరు తగ్గించట్లా. కాకపోతే అది ఒక కులాన్ని దూషించి ఇంకో కులానికి న్యాయం చేయకుండా అలాగే చేయాల్సిన అవసరం లేదు. ఇంకో కులాన్ని దూషించకుండా కూడా అణగారిపోతున్న కులాలకి న్యాయం చేయడానికి జనసేన పార్టీ బలంగా నిర్ణయం తీసుకుంది. అంటే నేను ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్కో సమాజానికో ఎవరికైనా సరే ప్రతి కులంలో హార్డ్ లైనర్స్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళ కులమే ఇష్టం. అది మన సమాజ తాలూకు వాస్తవం, దాన్ని ఏం కాదనలేదు. కాకపోతే నాయకత్వం వహించే వాళ్ళకి నేను ఒక ఉద్యమకారుణ్ణి అయితే, నేను కేవలం ఒక కులానికే నాయకుడిని అయితే నేను మాట్లాడే విధానం వేరుంటుంది. కానీ మనం పార్టీ పెట్టినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఏంటంటే అన్ని కులాల సమానం గౌరవించాలి, అణగారిన వర్గాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు అండగా నిలబడాలి. ఒక కులానికి తక్కువ మనకి ఇది జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది, వాళ్ళకి ఎక్కువ చేయి. దానికి వేరే కులాలను తిట్టాల్సిన అవసరం లేదు, కించపరచాల్సిన అవసరం. అది మన సంస్కృతి కాదు, మన జనసేన సంస్కృతి, అది నా సంస్కృతి కాదు. ఎవరిని తిట్టకుండానే నేను అందరికీ న్యాయం చేయగలిగే సమర్థత, దమ్ము, ధైర్యం, తెగింపు ఉన్నవాడు. అంటే ఆర్గ్యుమెంట్ ఉంటే, అంటే నేను ఇదే తెలంగాణ ఆర్గ్యుమెంట్ నేను కూర్చున్నప్పుడు 2014 స్పీచ్ పెడుతున్నప్పుడు నన్ను కొట్టడానికి చాలామంది వచ్చారు అక్కడ, రాళ్ళు వేయడానికి. దీనికి నేను ఎలా మాట్లాడుతున్నా, నా శత్రువు కూడా నా మాటకు చప్పట్లు కొట్టి వెళ్ళిపోవాలి. నన్ను ఉన్నది ఎందుకంటే మేము అందరికీ ఉన్నాం. అలా మీరు గొడవ పెట్టుకుంటానంటే సంతోషం, నేను కూడా గొడవ పెట్టుకుని వెనక్కి వెళ్ళను. నీ తలగా నా తలగా తెగిపోవాలి. కానీ అక్కడ దాకా తీసుకెళ్ళాం గొడవలు. మీరు కాదు కూడదు, మీరు మూర్ఖత్వంగా వెళ్ళిపోతానంటే సంతోషం, ఐఎమ్ రెడీ. కానీ మనం ఏం కోరుకుంటున్నామంటే సమాజానికి అందరికీ చేయడానికి, నాయకత్వానికి చాలా బలమైన విస్తారమైన ఆలోచన విధానం ఉండాలి. ఆలోచన విస్తృతి, భావ విస్తృతి చాలా విశాలంగా ఉండాలి. ఎంతసేపు కూర్చోబెట్టి ఎంతసేపు తక్కువ స్థాయిలో ఆలోచనే ఉంటే మనం ముందుకెళ్ళాం. సో నేను ఆలోచిస్తున్న విధానం ఇది. అలాగే మిమ్మల్ని అందరినీ ఎందుకు